మరి ఒక గాయకుడిగానే కాదు, ఒక నటుడిగా, ఒక దర్శకుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా కూడా బహుముఖ ప్రజ్ఞాశాలిగా మరి ప్రపంచంలో ఉన్న చాలా మందిని అలవరించారు. వారి అనేక దశాబ్దాలు ఈరోజు సంగీత ప్రపంచంలో రారాజుగా నిలిచి 40,000 పైచిలుకు పాటలు పాడి ప్రపంచ రికార్డును సృష్టించిన మహనీయుణ్ణి మనం అందరం కూడా అభిమానించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ప్రతిపాదనకు సంబంధించి ఒక వారి విగ్రహ ఆవిష్కరణ గురించి వారి అభిమానులు, వారి శ్రేయోభిలాషులు చాలా మంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఈరోజు సాంస్కృతిక శాఖ మంత్రి గౌరవనీయులు కృష్ణారావు గారిని కోరిన వెంటనే ఈరోజు ఆ మహనీయుడికి ఒక కులమో, ఒక మతమో, ఒక ప్రాంతమో, దేశానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఈరోజు ప్రపంచ స్థాయిలోనే మన తెలుగు జాతి కీర్తిని మరి ప్రపంచ స్థాయిలో నిలిచిన వ్యక్తిని గౌరవించుకోవాలని ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఆవిష్కరణ. ఎక్కడైతే కళలను గౌరవిస్తామో, రవీంద్ర భారతి అంటే కళలను ప్రోత్సాహం చేసిన ప్రాంతం. ఇదే ప్రదేశంలో మన అందరికీ తెలుసు మరో గొప్ప గాయకుడిని, వారి విగ్రహాన్ని ఇక్కడ మనం పెట్టుకున్నాం. దానికి అనుగుణంగానే ఈరోజు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఆవిష్కరణ చేయాలనే ఒక సంకల్పిత భావంతో మరి మా ప్రభుత్వం కూడా ముందుకు నడిచి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అదే విధంగా మా సహచర గౌరవ మంత్రి గారు కృష్ణారావు గారు కూడా వచ్చేది ఉండే, కానీ ఢిల్లీలో అతి ముఖ్యమైన మీటింగ్ ఉండటం వల్ల వారు రాలేకపోయారు. ఇంకో ప్రక్కన మాకు స్థానిక సంస్థల ఎన్నికలు నడుస్తా ఉన్న తరుణంలో వారు కూడా రాలేకపోయినారు. వారు కూడా ఈ ప్రత్యేక కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులకు కూడా మరి వారి ఆలోచనలను, వారి గౌరవాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలియజేయడం జరిగింది. ఈరోజు మనం చూస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో, సినిమాకు వెళ్తే తెరపై నటులే మనం చూస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో కూడా చాలా సంవత్సరాల వరకు కూడా పాడుతా ఉంది ఎవరు వెనకాల అని తెలియని సందర్భం కూడా ఉంటది. ఇప్పుడే పెద్దలు రామచంద్రరావు గారు చెప్తా ఉన్నారు అంటే కమల్ హాసన్ గారి పూర్తి స్థాయిలో డబ్బింగ్ అంతా కూడా మరి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చేస్తారని చాలా మంది కూడా తెలియదు. ఈరోజు అలాంటి మహనీయుడిని మనం, సంగీతం అంటే మనందరికీ కూడా తెలుసు, దేర్ ఈస్ నో లాంగ్వేజ్ ఫర్ మ్యూజిక్, దేర్ ఈస్ నో రీజనలిజం ఫర్ మ్యూజిక్, దేర్ ఈస్ నో నేషనలిజం మ్యూజిక్. అనేక మంది మనం చాలా మంది కూడా ఇంగ్లీష్ పాటలు వింటా ఉంటాం, ఈరోజు హిందీ పాటలు వింటా ఉంటాం. మన చెవులకు సంబంధించి, మన హృదయానికి సంబంధించి, అదే విధంగా మన పర్సనాలిటీకి సంబంధించిన అంశం విషయంలో, వ్యక్తిత్వానికి సంబంధించిన అంశం విషయంలో మ్యూజిక్ తోడై మనతో నిలుస్తూ ఉంటది. అందుకోసం ఈరోజు ఇంత గొప్ప కళాకారులు, పద్మశ్రీ, పద్మవిభూషణ్, దేశ స్థాయిలో అత్యున్నమైన మరి అవార్డులు పొందిన వ్యక్తి మన ప్రాంతానికి సంబంధించి, ఇదే ప్రాంతం నుంచి, ఇదే హైదరాబాద్ లో, దీంట్లో 40,000 గీతాలలో నాకు తెలుసుండి దాదాపు 38,000 గీతాలు హైదరాబాద్ నుంచి పాడుంటారు వారు. సో హైదరాబాద్ ను కూడా వారు మరి ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా, మరి ప్రపంచ స్థాయిలోనే తీసుకుపోయిన వ్యక్తిగా, వారికి సంబంధించి శంకరాభరణం సంబంధించి సినిమా ఎంత హిట్ ఉందో దానికి సంబంధించి పాటలు దానికి డబుల్ గా హిట్ అయ్యాయని చెప్పారు. పాటలతోనే సినిమా కూడా హిట్ కావటం, మరి వారు సినీ గాయకుడిగా జీవితాన్ని మొదలుపెట్టి సినీ దర్శకుడిగా, యాక్టర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ముందుకెళ్లి అనేక మంది కొత్త కళాకారులకు, కొత్త సంగీత పోకడలను కూడా ఆయన ఎప్పుడు కూడా స్వాగతించేవారు.